హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీఎన్టీఎస్ ఇంటర్మీడియట్ 2025 సంబంధించి ఈరోజు ఈ వీడియోలో ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మీకైతే చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీకు వెరీ షార్ట్స్ తర్వాత లాంగ్స్ అయితే మీకైతే చెప్పడం జరుగుతుంది. ఇలా ఆర్డర్లో ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఆల్రెడీ మనకి 1A 1B ఫిజిక్స్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది కాబట్టి ఇది మనకి లాస్ట్ కెమిస్ట్రీ అనమాట. అలాగే లాంగ్వేజెస్ వచ్చేసి తెలుగు, సాంస్క్రిట్, ఇంగ్లీష్ కావచ్చు. ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే ప్రీవియస్ మోడల్ పేపర్స్ కావచ్చు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, గ్రామర్ రూల్స్ అవన్నీ కూడా ఏం చేస్తారంటే వాట్సాప్ గ్రూప్ అయితే ఒకటి ఉంది. ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అలాగే మనకి ప్రతిదీ కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి అన్నీ కూడా రావాలనుకుంటే బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మీకైతే నోటిఫికేషన్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అందులో జాయిన్ అయ్యి వస్తున్న అప్డేట్స్ అని కూడా ఫాలో అవుతూ ఉండండి రెగ్యులర్గా. అలాగే ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, గన్ షాట్, బుల్లెట్ క్వశ్చన్స్ కూడా అన్నీ కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా జాయిన్ చేయించండి. వాళ్ళు కూడా ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళమైతే అవుతాం కనుక ఈరోజు ఈ వీడియోలో చూసుకున్నట్లయితే కెమిస్ట్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూద్దామండి. 1 బై 1 అయితే మీకైతే చెప్తాను. వెరీ షార్ట్స్ అలానే లాంగ్స్ అయితే చెప్తాను. ప్రతి ఒక్కరు నోట్ చేసి పెట్టుకోండి. గన్ షాట్ క్వశ్చన్స్ అనమాట, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడాను. ప్రతిదీ కూడా లిమిట్ చేసి మీ వరకు షార్ట్ చేసి ఒక మెటీరియల్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు వాట్సాప్ గ్రూప్లో మీకైతే పీడిఎఫ్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే మనకి వెరీ షార్ట్స్లో క్వశ్చన్ నెంబర్ 1లోని చూసుకున్నట్లయితే ఈ యొక్క 5 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మీరైతే చదవండి. తర్వాత ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి, మీకైతే ఈజీగా ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ గ్యాసెస్ డిఫెసెస్ ఫాస్టర్ ఎమానింగ్. నెక్స్ట్ రియాక్షన్స్ ఉంటాయి, అవి కూడా చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూసుకున్నట్లయితే ఇవి కూడా మీరైతే ఎక్కువ చదవండి. మీరైతే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రోల్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఆర్ లూయిస్ యాసిడ్ బేస్. నెక్స్ట్ హోమోజినస్ ఈక్విలిబ్రియం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ మీరైతే ఎక్కువ చదవండి. ప్రతి ఒక్కరు కూడా చదివింది ఎక్కువ గుర్తుండదండి. ఎందుకంటే ఒకసారి చదవండి, ఒక 2-3 టైమ్స్ అయితే చూడకుండా రాయండి. అలానే మోడల్ పేపర్స్ అన్నీ కూడా మీకైతే వాట్సాప్ గ్రూప్లో పెడతాను. అవన్నీ మీరైతే చదువుకుంటే మంచి స్కోరింగ్ అయితే తెచ్చుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చూస్తే క్వశ్చన్ నెంబర్ 3లో నుంచి నెక్స్ట్ వచ్చేసి 1, 2, 3, 4 క్వశ్చన్స్ కూడా మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. ఎక్కువ మనకి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనే దాని మీద క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది. ఇదైతే వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 4 అండి. ఇందులో వచ్చేసి రియాక్షన్స్ అయితే ఉంటాయి, అవి కూడా చూసుకోండి. ఫార్ములాస్ కావచ్చు, అవన్నీ కూడా మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. చదివితే ఇవైతే గుర్తుండవండి. 1కి 2-3 టైమ్స్ అయితే మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సిందే. ప్రాక్టీస్ వల్లే మనకైతే వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 5th క్వశ్చన్ కూడా మీరైతే చూడండి. నేమ్ ద కామన్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫోటో కెమికల్. నెక్స్ట్ వచ్చేసి 5th క్వశ్చన్లో ఇవి కూడా ఒకసారి చూడండి. హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేమ్ 2 అడ్వర్స్ ఎఫెక్ట్స్ కేస్డ్ బై యాసిడ్ రైన్స్ కావచ్చు. నెక్స్ట్ ఈక్వేషన్స్ కావచ్చు. అవన్నీ కూడా ఒకసారి నోట్ చేసి పెట్టుకోండి. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్స్లో ఎక్కువ అడిగినటువంటి క్వశ్చన్స్ అండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఇవన్నీ ఎక్కువ మీరైతే చదవండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్వశ్చన్ నెంబర్ 6 అండి. క్వశ్చన్ నెంబర్ 6లో కూడా మీరైతే ఎక్కువ ఇవైతే చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో బోరజైన్ కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి అటామిక్ రేడియస్ కావచ్చు. వీటి మీద ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే క్వశ్చన్ నెంబర్ 7 అండి. క్వశ్చన్ నెంబర్ 7లో చూస్తే హౌ ఈజ్ వాటర్ గ్యాస్ ఆర్ బ్లూ గ్యాస్ ప్రిపేర్డ్. నెక్స్ట్ వచ్చేసి రియాక్షన్స్ కూడా చూడండి ఒకసారి. హైబ్రిడేషన్ ఆఫ్ కార్బన్ ఇన్ ద ఫాలోయింగ్ CO2, డైమండ్, గ్రాఫైట్, ఫ్లోరెన్స్. నెక్స్ట్ వచ్చేసి ఆల్కైల్ మెటల్. ఇవైతే ఎక్కువ మనకి ఇంపార్టెంట్ అనమాట. వాట్ ఈజ్ కాల్డ్ మిల్క్ ఆఫ్ మ్యాగ్నీషియా, గివ్ ఇట్స్ యూజెస్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే క్వశ్చన్ నెంబర్ 8లో నుంచి మనకి అడిగే క్వశ్చన్స్ ఇవన్నమాట. ఒకసారి క్వశ్చన్స్ కూడా చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, స్టేట్ ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్లో చాలా రిపీటెడ్ క్వశ్చన్స్ కూడాను. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఆర్ ఇంటెన్సివ్ అండ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్. నెక్స్ట్ వచ్చేసి స్టేట్ ద థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. నెక్స్ట్ వాట్ ఈజ్ ఎంట్రోపీ, ఎక్స్ప్లెయిన్ ఎగ్జాంపుల్స్ అని అడుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 చూసుకున్నట్లయితే
ఇందులో క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి ఎంథాల్పీ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ కార్బన్ టు CO2. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ రిలేషన్షిప్ బిట్వీన్ CP అండ్ CV. నెక్స్ట్ డిఫైన్ ఏ సిస్టమ్, గివ్ అన్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్వశ్చన్ నెంబర్ 10 అండి. క్వశ్చన్ నెంబర్ 10లో నుంచి రైట్ ద రియేజెంట్స్ రిక్వైర్డ్ ఫర్ కన్వర్జేషన్ ఆఫ్ బెంజిన్ టు మెథైల్ బెంజిన్. నెక్స్ట్ రైట్ ఏ షార్ట్ నోట్ అని వీటి మీద చూడండి. వుడ్స్ రియాక్షన్, నెక్స్ట్ ఫ్రెడెల్ క్రాఫ్ట్ ఆల్కలైజేషన్. ఇందులో రియాక్షన్స్ కావచ్చు, ఇవన్నీ IUPAC నేమ్స్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ లిస్ట్ ఉంటే మీ దగ్గర చదవండి, లేదనుకుని నేను వాట్సాప్ లింక్ ఇచ్చాను కదా, అందులో జాయిన్ అవ్వండి. IUPAC నేమ్స్ అన్నీ కూడా స్ట్రక్చర్స్ కావచ్చు, అన్నీ కూడా మీకైతే పీడిఎఫ్తో సహా నేనైతే మీకైతే పెట్టడం జరుగుతుంది. ఇంపార్టెంట్ IUPAC నేమ్స్ అయితే ఉంటాయి లిస్ట్, అవి మొత్తం ప్రిపేర్ అయిపోతే వాటిలో నుంచే రియాక్షన్స్ అయితే అడగడం జరుగుతుంది మనకి. నెక్స్ట్ వీటితో మనకి వెరీ షార్ట్స్ క్వశ్చన్స్ అయితే మనకైతే కంప్లీట్ అయితే అవ్వడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ క్వశ్చన్స్ అయితే మీకైతే చెప్తాను. షార్ట్ క్వశ్చన్స్లో ఇందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఇవన్నీ కూడా ఎక్కువ మీరైతే నోట్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసి బాయిల్స్లా కానీ, చార్లెస్లా కానీ, గ్రహామ్స్లా కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వచ్చేసి డాల్టన్స్లా, ఇందులో ఫ్రమ్ కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ అడుగుతారు ఎక్కువ. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ గ్రహామ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్. నెక్స్ట్ వచ్చి ఎక్స్ప్లెయిన్ డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెజర్ కావచ్చు, అందులో మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. ప్రాబ్లమ్ బేస్డ్ కూడా అడుగుతాడు మీకు. నెక్స్ట్ వచ్చేసి డిరైవ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ కావచ్చు. ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఈ 5 కూడాను ఇందులో నుంచి, వీటిలో నుంచి పక్క 1 షాట్ అయితే రావడం జరుగుతుంది. మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి క్వశ్చన్ నెంబర్ 12 అండి. క్వశ్చన్ నెంబర్ 12లో వచ్చేసి ఎక్స్ప్లెయిన్ హైబ్రిడేషన్ ఇన్వాల్వ్డ్ ఇన్ PCl5 మాలిక్యూల్ చూసుకొని. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ హైడ్రోజన్ బాండ్, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్స్ విత్ ఎగ్జాంపుల్తో సహా మీరైతే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్డ్ ఇన్ SF6 మాలిక్యూల్ కావచ్చు. ఇందులో కింద వెస్పర్ థియరీ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ కూడా మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. వెస్పర్ థియరీ నుంచి పక్కా ఒక క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది రేపు పబ్లిక్ ఎగ్జామ్లో. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 13లో వచ్చేసి ఇవి కూడా ఒకసారి చూడండి. ఈ యొక్క 4 క్వశ్చన్స్ కూడా ఫాజన్స్ రూల్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి రియాక్షన్స్ కావచ్చు, ఫార్ములాస్ కావచ్చు. నెక్స్ట్ డైపోల్ మూమెంట్, వాట్ ఈజ్ ఇట్స్ అప్లికేషన్స్ అని అడుగుతూ ఉంటారు. అవి కూడా ఒకసారి చెక్ చేయండి. ఇందులో వచ్చేసి మళ్ళీ ఇవి కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ హెస్ లా ఆఫ్ కాన్స్టెంట్ హీట్ సుమేషన్స్. స్టేట్ ద సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి మనకి థర్మోడైనమిక్స్ మీద ఇవైతే అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి క్వశ్చన్ నెంబర్ 14 నుంచి అయితే చూద్దామండి. 14 నుంచి కొన్ని రియాక్షన్స్ అయితే ఉంటాయి, మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి, గుర్తుపెట్టుకోండి. రెడాక్స్ ఈక్వేషన్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇందులో మనకి ఫార్ములాస్ ఉంటాయి, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇవన్నీ మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. ఈ 4 క్వశ్చన్స్ కూడా క్వశ్చన్ నెంబర్ 14 నుంచి. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 15 నుంచి కూడా సేమ్ అండి. ఇవి కూడా మీరైతే ప్రాక్టీస్ చేయండి, రియాక్షన్స్, ఫార్ములాస్ కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 16 అండి. క్వశ్చన్ నెంబర్ 16 నుంచి చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ టర్మ్స్ హార్డ్ వాటర్ అండ్ సాఫ్ట్ వాటర్, రైట్ ఏ షార్ట్ నోట్స్ అని అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి తర్వాత క్వశ్చన్స్ కూడా మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 17 అండి. క్వశ్చన్ నెంబర్ 17లో ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ డైబోరైన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ డొరాక్స్ బెస్ట్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ ల్యాథనైడ్ కాంట్రాక్షన్, వాట్ ఆర్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్. మీరైతే చూడండి ఇవన్నీ కూడాను. నెక్స్ట్ వచ్చేసి వాట్ డూ యూ అండర్స్టాండ్ బై అల్లోట్రోపీ కావచ్చు, ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ కావచ్చు, క్యాటినేషన్ కావచ్చు, ఇవైతే ఎక్కువ అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 18 అండి. క్వశ్చన్ నెంబర్ 18లో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఇందులో ఈక్వేషన్స్ కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయితే క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది. ఇదైతే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ చూస్తే ఎక్స్ప్లెయిన్ డిఫరెన్సెస్ బిట్వీన్ ప్రాపర్టీస్ ఆఫ్ డైమండ్ అండ్ గ్రాఫైట్ అండ్ బేసిస్ ఆఫ్ ది స్ట్రక్చర్ కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి వై ఈజ్ డైమండ్ హార్డ్. నెక్స్ట్ వచ్చేసి ఇవైతే ఒకసారి చూసుకోండి షార్ట్ నోట్స్ దాని మీద. నెక్స్ట్ వచ్చేసి దీంతో మనకి వెరీ షార్ట్స్ అయిపోయినాయి, షార్ట్స్ అయితే అయిపోయినాయండి. ఇప్పుడు వచ్చేసి మీకైతే లాంగ్స్ అయితే చెప్తాను. ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. లాంగ్స్లో పక్కా దిగుతాయండి 3 లాంగ్స్. మీరు ఈ 3 లాంగ్స్ చదువుకుంటే అంటే టోటల్గా ఒక 10 లాంగ్స్ ఏమో ఉంటాయి. 10 లాంగ్స్ చదువుకుంటే ఒక 3 లాంగ్స్ అయితే మీరైతే
ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీ పాస్ అయిపోవచ్చు. ఒక 3 లాంగ్స్ రాసుకొని ఒక 2, 3, 4 లేదా ఇంకోటి షార్ట్స్ రాసుకుంటే ఈజీగా రాసేయొచ్చనమాట. వెరీ షార్ట్స్‌లో ఒక 10 క్వెషన్స్‌లో ఏముందండి, ఒక 2, 3 జస్ట్ ఏదో అలా రాసొచ్చినా కూడా అయిపోతుంది కాబట్టి మీకైతే ఈజీగా పాస్ అయిపోవద్దు. కెమిస్ట్రీ ఎవరన్నా భయం ఉన్న వాళ్ళు మాత్రం ఈ విధంగా చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్స్ చదువుకోండి. ఒక 10 లాంగ్స్ గట్టిగా చదువుకుంటే 3 లాంగ్స్ అటెంప్ట్ చేస్తారు. అక్కడే మీకు 20+ అయితే రావడం జరుగుతుంది కాబట్టి మీరు కరెక్ట్‌గా ప్లాన్ చేసుకోండి. వచ్చి రాని క్వెషన్స్ అయితే ముందైతే అటెంప్ట్ చేయమాకండి. ఇప్పుడేంటంటే కొంతమంది రానియే ముందు అటెంప్ట్ చేస్తాం. ఫస్ట్ ఏంటంటే మనకి పేపర్ ప్రజెంటేషన్ నీట్‌గా ఉండి ఫస్ట్ వచ్చినయి రాసుకుంటూ వెళ్తే అలా కరెక్షన్ చేసేవాళ్ళు కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. ఈ విధంగా మీరు కనుక చేస్తే మంచి స్కోరింగ్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ పేపర్ ప్రజెంటేషన్ ఎలా ఉండాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్లో మీకు అయితే చెప్తాను. ఆ విధంగా మీరైతే ఫాలో అయిపోండి. నెక్స్ట్ లాంగ్ క్వశ్చన్స్ అయితే చూడండి. ఒకసారి ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. వాట్ ఆర్ ద పాస్టులేట్స్ ఆఫ్ బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ అనేది ఫస్ట్ క్వశ్చన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అందులో మనకి క్వాంటమ్ నెంబర్స్ ఉంటాయి కదా, అవి ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ప్రిన్సిపల్స్ కావచ్చు, రూల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒకసారి మీరైతే గుర్తుపెట్టుకోండి. అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ బోర్స్ థియరీ అనే క్వశ్చన్ కూడా అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 20లో వచ్చేసి వాట్ ఈస్ పీరియాడిక్ ప్రాపర్టీ, ఎక్స్ప్లెయిన్ ద ప్రాపర్టీస్ వే ఇన్ ఏ గ్రూప్ ఇన్ ఏ పీరియడ్, ఎక్స్ప్లెయిన్ అటామిక్ రేడియస్. వీటి మీద మీరైతే క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఎంథాల్పీ కావచ్చు, నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరైతే ప్రిపేర్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ మీదుగా ఎస్పీడిఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ కూడా మనకి క్వశ్చన్ అయితే పక్కా రావడం జరుగుతుందండి ఎవ్రీ ఇయర్ కూడాను. ఇవైతే మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ కూడా మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ క్వశ్చన్ నెంబర్ 21 అండి. 21లో ఇవన్నీ కూడా ఒకసారి నోట్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవన్నీ కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. 2 మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ బెంజిన్, ఎక్స్ప్లెయిన్ హాలోగేషన్, ఆల్కలైన్ ఎసిలేషన్. ఇది క్వశ్చన్ అయితే మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 2లో ఓజోన్ హైపోలస్ మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. మిగతా వచ్చేసి రియాక్షన్స్ కావచ్చు, ఫార్ములాస్ కావచ్చు, అన్నీ కూడా ఒకసారి మీరైతే ప్రిపేర్ అయితే చేసుకోండి. నోట్స్ మీ దగ్గర ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి హైబ్రిడైజేషన్ మీద అడగడం జరుగుతుందండి. ఇవన్నీ కూడా మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్స్ అయితే చదవండి, తర్వాత షార్ట్స్, తర్వాత వెరీ షార్ట్స్ అయితే చదవండి. ఈ విధంగా మీరు కనుక ఒక ప్లాన్ చేసుకొని కరెక్ట్గా ఒక ప్లానింగ్ ప్రకారం చదువుకుంటే మీకైతే ఈజీగా అయితే ఉంటుంది. డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి. వాట్సాప్ గ్రూప్ ఉంటుంది కాబట్టి అందులో జాయిన్ అయితే అందులో మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కావచ్చు, మోడల్ పేపర్స్ కావచ్చు, అన్నీ కూడా షేర్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్స్ అయ్యేంత వరకు కూడా మంచి గైడెన్స్తో మీ ముందుకైతే తీసుకుని వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందులో జాయిన్ అయ్యి వస్తున్న అప్డేట్స్ అన్నీ కూడా ఫాలో అవుతుండండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.